హైదరాబాద్ దమ్ బిర్యానీ చాలా జ్యూసీగా, చికెన్ అనేది చాలా జ్యూసీగా, రైస్ అనేది పొడి పొడిగా రావాలంటే చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవ్వాలి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం ముందుగా చికెన్ కేజీన్నర తీసుకుని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకుని దాంట్లోకి పచ్చిమిర్చి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, షాజీరా, మొగ్గ 3, ఇలాచి 6, చెక్క ఇంచే, గులాబీ రేకులు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసి దాంట్లోకి కొంచెం నూనె వేసుకుని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మాత్రమే మనం పెరుగు వేసుకోవాలి. ఎందుకంటే ఆ ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడి ఇవన్నీ ముక్కకు పట్టాలన్నమాట. సో ఇప్పుడు అది బాగా కలుపుకున్న తర్వాత పెరుగు 250 గ్రాములు ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని బాగా కలుపుకుని దీన్ని పక్కన పెట్టేసుకోండి. సో మ్యారినేషన్ అవుతూ ఉంటుంది. సో మనం ఈ కేజీన్నర చికెన్కి నేను కేజీ రైసే తీసుకుని 1 గంట నానబెట్టుకున్నాను. ఇంకా సాఫ్రాన్ పాలల్లోనూ రోజ్ పెడల్స్ నీళ్ళల్లోనూ నానబెట్టుకుని పక్కన పెట్టుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లో వాటర్ తీసుకుని దాంట్లోకి ఉప్పు, షాజీరా, మొగ్గ 5, ఇలాచి 6, స్టార్ 3, దాచిన చెక్క, పువ్వు 1, బిర్యానీ ఆకు 2, కొత్తిమీర, పుదీనా, నూనె, నిమ్మకాయ ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా మరగనివ్వాలి. మనం నిమ్మకాయ ఎందుకు వేసుకుంటామంటే రైస్ అనేది కలర్ మారకుండా ఉంటుందండి. ఎందుకంటే పుదీనా, కొత్తిమీర ఇవి వేస్తాం కదా. సో రైస్ అనేది చాలా మల్లె పువ్వుల్లాగా తెల్లగా ఉండాలి అంటే మనం నిమ్మకాయ వాడచ్చు. నిమ్మకాయ ప్లేస్లో కావాలంటే మీరు వెనిగర్ అయినా వాడుకోవచ్చు. అలా వాడిన తర్వాత నీళ్ళని బాగా మరిగిన తర్వాత మనం రైస్ని స్లోగా వేసేసుకోవాలి. అలా రైస్ వేసుకున్న తర్వాత ఈ రైస్ అనేది 75% ఉడకనివ్వాలండి. 75% ఉడకనిస్తే అప్పుడు మనం లేయర్స్ వేసేసుకోవచ్చు. సో ముందుగా ఇప్పుడు మనం చికెన్ దమ్ పెట్టుకోవడానికి చికెన్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టుకుని మనం ఇక్కడ రైస్ వాటర్ని దానిపైన వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నాము అంటే ఈ మసాలా పేస్ట్ అనేది ముద్దగా రాకుండా జ్యూసీగా రావడం కోసం ఆ వాటర్ని కొంచెం తీసుకుని బాగా వేసి దానిపైన వేసుకుని రైస్ అనేది లేయర్స్లో వేసేసుకుని రోజ్ పెడల్స్ వాటర్ ఇంకా సాఫ్రాన్ పాలు ఉన్నాయి కదా అది ఇంకా పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుని పైన దీన్ని దమ్ పెట్టేసుకుందాం. ఇలా దమ్ పెట్టుకునేదానికి మూత పెట్టిన తర్వాత మీరు దానిపైన ఏదో ఒక బరువు పెట్టాలి. అప్పుడు ఏంటంటే ఆవిరి అనేది బయటకు వెళ్ళకుండా ఉంటుంది. సో అలా పెట్టిన తర్వాత దీన్ని 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి 30 నిమిషాలు లో ఫ్లేమ్లో పెడితే చికెన్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. చాలా మెత్తగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా ఎంత బాగా కుక్ అయ్యిందో. ఇది ఇప్పుడు నేను కింద నుంచి లేయర్స్ తీస్తున్నాను. ఆ కలర్ కూడా చూసారా ఎంత బాగుందో. సాఫ్రాన్ వేసాను కాబట్టి ఆ చికెన్ చూడ ఎంత మెత్తగా ఎంత బాగుందో. ఆ రైస్ కూడా చాలా పొడిగా ఉంది. చాలా ఈజీగా చేశాను కదా ఫ్రెండ్స్. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.